శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మార్చి 5, 6, 7, 8 ఈ 4 తేదీలలో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసులో ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఈ మాటలపై దృష్టి పెట్టండి. మరి రాబోయేటువంటి 4 రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అది కూడా మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందండి. రాబోయే 4 రోజుల్లో మేషరాశి వ్యక్తులన్నింటి గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక 4 తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి. ఈ మేషరాశి వారు ఏంటంటే అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి మీకు ఇదంతా వింటుంటే ఏదో అని కలిపి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదండి. కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అక్షర సత్యాలండి. మార్చి 5వ తారీఖు నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కలయికలు జరగబోతున్నాయి. ఇది మీ జీవితంలో జరగబోతుంటే పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చండి. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే మేషరాశి వారి జీవితంలో అయితే రాబోయే 4 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవాలండి. ఇక మీ జీవితంలో విజయం అనేది తథ్యం. అదే విధంగా చూస్తే గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే తమ కదలికను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది ముఖ్యంగా అండి మేషరాశి వారిని చాలా వరకు కూడా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏంటంటే ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి మేషరాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మేషరాశి రాశి చక్రంలోనే మొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ మేషరాశి పరిధిలోకి వస్తాయి. మేషరాశి వారికి గత 3 సంవత్సరాల కర్మ ఫలితం ఈ రాశి వారి యొక్క జీవితంలో జరిగిన నిజమండి. ఈ రాశివారు ఏంటంటే గత 3 సంవత్సరాలుగా ఒకే మాటను పదే అనుకున్నారు. నేను మంచిగా ఉన్నా నా జీవితంలో కష్టాలు తగ్గడం లేదు. ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఈ రాశివారు కర్మ స్వభావం చాలా ప్రత్యేకం కాబట్టి. మీరేంటంటే ఎవరికి చెడు చేయరు, చేసిన మంచిని చెప్పుకోరు, అలానే మీ బాధను బయటకు చూపించరు. అదే మీకు పరీక్షగా మారింది. గత 3 సంవత్సరాల్లో మీరేంటంటే 3 ప్రధానమైన విషయాలు మీకు జరిగాయి. అందులో మొదటిది నమ్మకం. మీరు నమ్మిన మీ మనస్సును గాయపరిచారు. మీకు ఎవరి మీదైతే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో వారే మిమ్మల్ని చాలా వరకు బాధకు గురి చేశారు. అది కుటుంబంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, స్నేహంలో కావచ్చు. కానీ ఆ గాయం మీ మాటలలో కనిపించటం లేదు, కానీ మీ నిశ్శబ్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే ఆర్థికంగా ఒత్తిడి. డబ్బు రావడం ఆగలేదు, కానీ నిలవటం లేదు. ఎంత సంపాదించినా సరే ఖర్చుల రూపంలో ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంది. ఇది మీ తప్పు కాదు, మీ కర్మఫలం. గత జన్మలో మీరు చేసిన త్యాగానికి ఇది పరీక్ష కాలంగా మారింది. ఇక మూడవది ఒంటరితనం. మీరు జనాలలో ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది. ఎవరికైనా మీరు అంటే ఏదైనా ఒక మాట చెప్పాలని అనిపించినా మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఎవరో ఒక గాయపరుస్తారేమో అనే భయం మీలో ఏర్పడింది. ఈ 3 సంవత్సరాల కష్టం వృధా కాలేదు. ఇది మీ ఆత్మను బలపరచడానికి జరిగిన విషయం. మీరు అంటే నిలబడడానికి జరిగింది. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఇప్పుడు ఆ కర్మఫలం మారే దశకు వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు మీకు ఒక వరంలాగా మారబోతుంది. దేవుడు మిమ్మల్ని చూశాడు. అలానే మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకున్నాడు.
దేవుడు మీకు ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం వెనుక ఉన్న దైవ రహస్యం ఈ రాశివారు చాలాసార్లు ఇలా అనుకున్నారు. ఇతరులకి అన్నీ త్వరగా జరుగుతాయి. కానీ నాకు మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది? కానీ దేవుడు లెక్క మనకు ఒకలాగా ఉండదండి. అంటే మీరు అడిగినది చిన్న వరం కాదు. మీకు ఇవ్వబోయేది తాత్కాలిక సంతోషం కూడా కాదు. మీ జీవితం మొత్తానికి మార్చే అవకాశం. అందుకే ఆలస్యం జరిగింది. ఈ రాశివారేంటంటే ఒక దశలో ఉన్నప్పుడు మీరు అడిగినవన్నీ వెంటనే మీకు ఇచ్చేస్తే మీరు దాన్ని నిలబెట్టుకోలేరు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఆ వరాన్ని భరించలేరు. అసూయ, ద్రోహం, మోసం ఇవన్నీ మొదలవుతాయి. అందుకే దేవుడు ఎప్పుడు ముందు మీ చుట్టూ ఉన్న వలయాలను తొలగించ వేస్తాడు. ఇక మీ ఒంటరితనంలో మీ శక్తిని పరిచయం చేస్తాడు. ఆలస్యం అనేది శిక్ష కాదు. ఆలస్యం ఒక రక్షగా. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరి దగ్గర మీరు ఎంతవరకు ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా ఒక స్పష్టత వచ్చింది. ఈ కారణం వల్లే ఇప్పుడు మీకు ఒక వరం అనేది అంటే అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఇంతవరకు వచ్చిన ఆలస్యం అన్నీ జరిగింది. ఇప్పుడు ఆలస్యం ముగిసే దశలో ఉంది. మేషరాశి వారికేంటంటే రాబోయే రోజుల్లో ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుందని. ఇక డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుందని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారి ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేహమే లేదండి. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఈ సమయంలో మీరు ఏది అనుకున్నా కూడా అవన్నీ కూడా జరుగుతాయండి. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండీ! ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది. అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్‌లో అడుగుపెట్టడం వల్ల ఏదైనా సరే మీరు నిస్వార్థంగా ఏదైనా సరే కోరుకుంటారో న్యాయపరంగా అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఒక స్త్రీ కారణంగా మేషరాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఇక ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు చాలా వరకు కూడా చక్కగా బాగా కలుసుబాటు ఉంటుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. ఇక మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్‌గా ఉంటారండి. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది. ఇక మీ దశ తిరిగి 4 తరాల కూర్చుని తిన్న డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీరు పడ్డ ప్రతి కష్టానికి ఏది కూడా వృధా పోలేదు. ఈ మేషరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులనేవి జరగబోతున్నాయి. ఇక ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్‌తో మీరు సతమతం అవుతూ ఉన్న మీ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అయ్యేది కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. మీ లైఫ్ అనేది ఒక్కసారిగా మారబోతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మరో 4 రోజుల్లో మీ జీవితంలో మాత్రం అద్భుతమైన మార్పులు చూసి గమనించి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్‌లో మీకు ఎదురుగా నిలబడేవారే తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్‌లాగా మీరే ఎదుగుతారు. ఇక ప్రెజెంట్ అని మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో చిన్న వ్యాపారమైనా, పెద్ద ఎటువంటి రంగంలో అయినా సరే ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా ఇక ముఖ్యంగా వైవాహిక బంధం అనేది బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ మేషరాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి మేషరాశి వారికి ఏంటంటే అంతా కూడా చాలా వరకు శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ మేషరాశి వారి జాతకులకి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీరు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఈ సమయంలో ఏంటంటే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి కూడా బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారబోతాయి. ఇక గృహ వాహనాలకు సంబంధమైన సమస్యలు ఉన్నా, ఆస్తికి సంబంధమైన సమస్యలు ఉన్నా, వివాదాలున్నా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తొలగిపోతాయి. ఇక విదేశాలకి వెళ్ళాలని అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ, విదేశంలో ఉద్యోగ స్థిరత్వానికి కూడా ఇది చాలా వరకు మీకు ఈ మేషరాశి జాతకులకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలండి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీకు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది ఈ సమయంలో జరుగుతుంది.
ఇక ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి మంచి ప్రణాళికలు కూడా మీరు రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. మీ తెలివితేటలకు కానీ ప్రజా పాఠాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ విధంగా ఈ మేషరాశి వారికేంటంటే వృత్తి, వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది ఈ సమయంలో. కాబట్టి ఈ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఇక ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయండి. ఇక మీ కుటుంబంలో మీ తోబుట్టువులతో సంయుదత ఏర్పడుతుంది. ఆస్తికి సంబంధమైన వివాదాలు సానుకూల పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతోటి అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఇక సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయండి. ఇక మీరు చేస్తున్న వృత్తి, వ్యాపారాలు చక్కటి మలుపులు తిరగబోతున్నాయి. ఈ మేషరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది సుగమం అవబోతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది. ఇక కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీలు పెరుగుతుంది. అంటే కొత్తగా మీరు ఏవైనా సరే ఒక చురుగ్గా తెలివితేటలతో కొన్ని విషయాలను వ్యవహరిస్తారు. ఇక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారాలు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మీ మనసులో ఉన్న ప్రతి కోరికలు కూడా నెరవేరటవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే ఇలా ఎన్నో వేల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుందండి. ఇక నుంచి మేషరాశి వారికి ఏంటంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జాక్ పాయింట్ అనేది కొట్టబోతున్నారండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఆ స్త్రీ జాతకంలోని ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగించవచ్చు, కానీ ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. డబ్బు మీకు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ లక్ష్మీమాత. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుందండి. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఇక అన్ని అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో విజయం మీదే. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్‌తో భద్రపరుచుకుంటే గనక మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడల్లా మీకు యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే మేషరాశి వారికి లక్ష్మీదేవి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. మీ ఇంట్లో స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది. ఇకపోతే ఏంటంటే మేషరాశి వారు వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారనుకోండి. అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు మీ యొక్క జాతకరీత్యా కలిగే కొన్ని దుష్ట భావాలు తొలగించుకోవడానికి ఇక ముఖ్యంగా అండి లక్ష్మీదేవి మీపై తన కృపను అనుగ్రహించడానికి కూడా మేషరాశి వారు ఇప్పుడు మనం కొన్ని చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారంగా ఫాలో అయితే ఇక మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది మీకు అవుతారండి. ఎంత కష్టం నుంచైనా బయటపడతారు. మరి ఆ పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఏంటంటే సోమవారం శివయ్యను ఆరాధించడం, ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయి. ఇక లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకధర సూత్రం పఠించండి. ఆ తర్వాత ఏంటంటే మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారం చేసుకోండి. ఏ వ్యక్తికైనా సరే గురు బలంగా ఉంటే ఆ వ్యక్తికి ఇక అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి గురువారం రోజున ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే వస్త్రాలు ఎవరికైనా దానం చేయండి. ఒకవేళ అంత స్తోమత లేని వాళ్ళండి అరటి పనులు ఉంటాయి కదండీ! ఆ అరటి పనులైనా సరే అంటే గురువారం రోజున ఎక్కడైనా సాయిబాబా గుడి దగ్గరికైనా వెళ్ళి ఆవులకి, గోమాతకి అరటి పండ్లు తినిపిస్తే చాలండి. మీరు గురుగ్రహానికి పరిహారం చేయండి. మీ సమస్యలనేవి క్రమేణంగా తొలగిపోతాయి. అలాగే ఇక మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారండి. ఇక వీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లయితే గనక లేదా మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకి ఆహారం తినిపించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి.
మేషరాశి వారు ఏంటంటే గత 3 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు తట్టుకొని నిలబడ్డారు. ఇక నుంచి రాబోయే 4 రోజుల్లో మీకు జీవితంలో కొన్ని అనుకోని కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మేషరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి. ఇలా ఈ పరిష్కారాలతో మీకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు బాగా మెరుగుపడుతుంది. ఇక ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లో మీరు ముందుంటారు. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఇక ఉండదండి. ఈ మేషరాశి వారికి ఏంటంటే ముఖ్యంగా అండి మంగళవారం, ఆదివారం అనేది మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అదృష్టమైన రోజులని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమానికి అయినా సరే మీరు వెళ్ళాలి అనుకుంటే మంగళవారం ప్రారంభిస్తే గనక మీరు వెళ్ళిన పని అనేది విజయవంతమవుతుంది. అలాగే మీకు ఆదివారం కూడా మీకు సామాన్య ఫలితాలను కూడా అందిస్తాయి. కానీ మీకు బుధవారం రోజు మాత్రం ఈ మేషరాశి వారికి ఏ మాత్రం కూడా కలిసి రాదండి. ఏంటంటే ఈ రాశి వారికి తొందరపాటు, విపరీతమైన పోటీ తత్వం ఉంటుంది. కాబట్టి మీకు కలగబోయే కొన్ని దుష్టభావాల నుంచి విముక్తి పొందడానికి మీరేంటంటే గురువారం రోజున ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు గనక మీకు వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామాలు పఠించండి. ఇక ముఖ్యంగా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం ఉన్నా కూడా పోతుందండి. అలాగే ఏదైనా మీరు పనికి వెళ్ళే ముందండి ఒక 10 నిమిషాల ముందు యాలకుల గింజల్ని నమలడం వల్ల మీకు మంచి సుఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏంటంటే ఈ మేషరాశి వ్యక్తులు డైనమిక్ కష్టాలను కూడా ఆస్వాదించడం, తమ కంఫర్ట్ జోన్ని వదిలి పనిచేయడం, బాధ్యతగా మరియు యాజమానిగా ఉండాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరేంటి వేగముగా, అనూహ్యంగా, పారదర్శకంగా ఉంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో తిరుగుబాటుతనం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే మీకు ఏదైనా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఉన్నా మీకు కొంచెం పొంచి ఉన్న గండం కావచ్చు, భారీ ప్రమాదాల నుంచి బయటపడతాడానికి శ్రీరామరక్ష సూత్రం అనేది అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇక లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు ఉన్నతలోనండి మీ స్తోమతను బట్టి పేదవారికి అనేది దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, ఇక నుంచి వారి జీవితంలో ఏం జరగబోతుంది, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదండి. అలాగే ముఖ్యంగా అండి మనం చెప్పిన ఈ పరిహారాలను పాటిస్తే చాలండి. మీకు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.